హాయ్ హలో నమస్తే. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ అంటే గొడవ ఏంటంటే, ఇండస్ట్రీ అంటే అర్థం మార్చి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నేను సుప్రీంకోర్టు. దీని లోపలికి వెళ్ళి చూస్తే 1978లో కోర్టు జడ్జిమెంటు ఇండస్ట్రీ అంటే దీన్ని ఇండస్ట్రీ అంటారని 1978లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ 1978 జడ్జిమెంట్ని ఇప్పుడు 2026లో ఆ కోర్టు తీర్పు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రెండింటికి ఇప్పుడు గొడవ నడుస్తుంది. ఏంటి లోపలికి వెళ్ళి డీటెయిల్స్కి చూద్దాం. ఇప్పుడు 1978లో ఎవరో ఒక అతను కోర్టుకు వెళ్ళాడు. బెంగళూరు వాటర్ సప్లైకి వ్యతిరేకంగా రాజప్ప అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. బెంగళూరు వాటర్ సప్లైకి వ్యతిరేకంగా ఏమని ఇండస్ట్రీ అంటే ఏంటి చెప్పండి అని డెఫినేషన్ కోసం వెళ్ళాడు అతను కోర్టుకి. 1978 అంటే 1947 ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది. 1978లో 7 జడ్జిల బెంచ్ ఏమని చెప్పారు, ఇండస్ట్రీ అంటే దీన్ని అంటారు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని, సిస్టమాటిక్ యాక్టివిటీ ఉండాలి, అంటే సిస్టమాటిక్గా పని జరుగుతూ ఉండాలి ఒక దగ్గర, ఎంప్లాయర్కి రిలేషన్షిప్ ఉండాలి, ప్రజల యొక్క అవసరాలు తీర్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉండాలి. ఇవి 3 ఉంటే ఇండస్ట్రీ అని పిలవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చింది 1978లో. ఈ 3 ఏమేంటి, సిస్టమేటిక్గా వర్క్ జరుగుతూ ఉండాలి. అంటే సిస్టమేటిక్ వర్క్ అంటే ఇంకా మన జనరల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక డ్యూటీ లాగా జరుగుతుంది. ఎంప్లాయర్కి జీతం ఇచ్చే దగ్గర కానీ ఎంప్లాయీ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నటువంటి ఇది కానీ ప్రజల అవసరాలని తీర్చడానికి ఒక ప్రోడక్ట్ అనేది ఉంటేనే ఇండస్ట్రీ అంటారు అన్నారు. అంటే అర్థం ఏంటంటే డైలీ లేబరర్ వస్తాడు, ఎంప్లాయర్ అదే రిలేషన్ ఏమి ఉండదు. ఆయన పనిచేస్తాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ తనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, అతని ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు, ఇంకొకరిని పెట్టుకొని నేను రాను అని అంటాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రీ అనరు. ఎందుకు, దానికి పెద్దగా సిస్టమేటిక్ ఉండదు అనమాట. బట్ అదే నువ్వు కంపెనీలు పనిచేస్తే రెగ్యులర్గా వెళ్ళాలి, బయోమెట్రిక్ పెట్టాలి, సంతకం తీసుకోవాలి, టైం ప్రకారం చేయాలి, ఇదంతా సిస్టమ్. ఆ డెఫినేషన్ ఇచ్చింది 1978లో. ఇప్పుడు ఈ 2020 ఒక కోడ్ వచ్చింది. నరేంద్ర మోడీ గారు కోడ్ ఇచ్చిన తర్వాత ఈ కోడ్లో కొన్నిటిని అంతా ఎక్స్క్లూడ్ చేశారు, ఎందుకో తెలియదు. ఓకే, ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 ఇండస్ట్రీ అనే దానికి డెఫినేషన్ మార్చింది. చూడటానికి 2 దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. దీంట్లో కూడా 2020 దాంట్లో కూడా సిస్టమాటిక్ యాక్టివిటీ, వర్కర్ కోఆపరేషన్ ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉండాలి, హ్యూమన్ వాంట్స్ అనేవి ఉండాలి అని పెట్టారు. కానీ తేడా ఎక్కడ ఉందంటే కొన్నిటిని ఎక్స్క్లూడ్ చేశాడు. ఏమేంటి, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీ కిందకి రావు అన్నాడు, హాస్పిటల్స్ డిస్పెన్సరీస్ ఇండస్ట్రీ కిందకి రావు అన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీ కిందకి రావు అన్నారు, సైంటిఫిక్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీ కిందకి రావు అన్నారు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కిందకి రావు, సావరెన్ ఫంక్షన్స్ని ఇండస్ట్రీస్ కిందకి రావు, డొమెస్టిక్ సర్వీస్ని ఇండస్ట్రీ కిందకి రావు అని ఎక్స్క్లూడ్ చేశారు 2020 కోడ్. ఈ 2020 కోడ్ని దగ్గర పెట్టుకొని వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు నిన్న. 1975 ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం గబ్బైపోయింది. ఇప్పుడు ఈ 1978కి 2027కి అసలు డిఫరెన్స్ ఎక్కడ ఉంది, వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేయడంలో డిఫరెన్స్ ఉంది. ఒరిజినల్గా ఎంప్లాయీ యాక్టివిటీ అనేది ఇక్కడ ప్రశ్న కాదు. 2020 కోడ్లో ఇప్పుడు డెఫినేషన్ నేరో చేసినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ బయటపడిపోతాయి, కొన్ని ఇండస్ట్రీస్ లోపల ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఒక హాస్పిటల్ తీసుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం 2020 ప్రకారం హాస్పిటల్ స్టాఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కిందకి రారు, రిలేషన్ కోడ్ కిందకి రారు. ఎందుకు, అక్కడ నర్సులు ఉంటారు, వార్డ్ బాయ్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, రిసెప్షనిస్టులు ఉంటారు, అంబులెన్స్ స్టాఫ్ ఉంటారు, మెయింటెనెన్స్ వర్కర్స్, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. 1978 కోర్టు జడ్జిమెంట్ ప్రకారం 1947 ఇండస్ట్రియల్ రిలేషన్స్ ప్రకారం వీళ్ళు కూడా వస్తారు. హాస్పిటల్ కూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కిందకు వచ్చేది. హాస్పిటల్ కూడా నర్సెస్, వార్డ్ బాయ్స్, క్లీనర్లు, టెక్నీషియన్స్, రిసెప్షనిస్ట్, వీళ్ళందరూ కూడా వర్కర్స్, లేబరర్స్ కింద పనిచేసి 4th క్లాస్ ఎంప్లాయీస్ కింద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కింద వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ 2020 ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. వీళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తే ఇప్పుడు ఈ వీళ్ళకి రక్షణ ఏంటి, ఇప్పుడు ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సులకి, వార్డ్ బాయ్స్కి, క్లీనర్స్కి, రిసెప్షనిస్టులకి, అంబులెన్స్ స్టాఫ్కి, మెయింటెనెన్స్ వర్కర్స్కి ప్రొటెక్షన్ ఏంది అనే ప్రశ్న వచ్చింది కదా.
వీళ్ళకి డిస్ప్యూట్ వస్తే ఎక్కడికి పోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లా ఏమైనా పెట్టారా? అది ఇప్పుడు దట్ ఈస్ వేరే ఇక్కడ కాంట్రవర్సీ. హాస్పిటల్ డిస్పెన్సరీస్ అనేవి ఇండస్ట్రీస్ కిందకి రావు అంటే మరి వాళ్ళకి శాలరీ సరిగ్గా ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? మినిమం వేజ్ ఫాలో అవ్వట్లేదు, ఎవరిని అడగాలి? సోషల్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు, ఎవరిని అడగాలి? వర్క్ ప్లేస్ సేఫ్టీ సరిగ్గా లేదు, ఎవరిని అడగాలి? స్టాచ్యుటరీ ప్రొటెక్షన్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, వాళ్ళకి రక్షణ ఏది ఇప్పుడు అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా. ఇప్పుడు పేద కార్మికుడు ఉంటాడు, వాడు లాయర్ని పెట్టుకోగలడా? కోర్టుకు వెళ్ళగలడా? సంవత్సరాల తరబడి మీరు కేసులు నడుపుతుంటే వాడికి కెపాసిటీ ఉండేద్దా? ఒక క్లీనరు, సెక్యూరిటీ గార్డు, కాంటాక్ట్ వర్కరు, నర్సు, హాస్పిటల్లో ఉండే వార్డ్ బాయ్, అటెండెన్స్, వాళ్ళకి అంత డబ్బులు ఉంటాయా మీతో పాటు కొట్లాడటానికి? ఈ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఉంటే ఏమవుతుందంటే ఆ కోడ్ ప్రకారం చట్ట ప్రకారం న్యాయం మీద వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడాలి? ఈ చిన్న చిన్న వర్కర్స్ని. సో కాబట్టి వాళ్ళకంత లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, వెంటనే తీసేస్తున్నారే పని చేయించుకొని, హాస్పిటల్లో పని చేయించుకొని నెల జీతం అంటే ఈవెన్ దుబ్బేరా ఎవరికి చెప్పుకో అంటే వాడికి రక్షణ లేదు. ఇంకా అదే మీరు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లోకి తెస్తే అది లా అవుతుంది, లెజిటిమేట్ క్రైమ్ అవుతుంది. అది దాని గురించి కదా. ఇంకొక ఎగ్జాంపుల్ యూనివర్సిటీ తీసుకుందాం. యూనివర్సిటీ తీసుకుంటే అక్కడ కూడా క్లీనర్సు, డ్రైవర్సు, ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, మెయింటెనెన్స్ వర్కర్స్ ఉంటారు, సెక్యూరిటీ పర్సన్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఓకే, ఆయంలు ఉంటారు, క్లీన్, వీళ్ళంతా కూడా యూనివర్సిటీలో ఉంటారు. మరి వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు వాళ్ళకి యూనివర్సిటీ సరిగ్గా శాలరీ పే చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళు 2020 కోడ్ ప్రకారం వాళ్ళని కూడా దీనిలోకి తీసుకురాలి. సో ఇప్పుడు కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆర్ఫనేజ్లు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, సోషల్ సర్వీసు, రిహాబిలిటేషన్, కమ్యూనిటీ సర్వీసెస్, ఇవన్నీ చేస్తున్నారు. సోషల్ సర్వీసెస్ ఎన్జిఓలు. ఈ ఎన్జిఓలు పనిచేసేటువంటి వర్కర్స్ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి గతంలో 1978 ప్రకారం ఇండస్ట్రియల్ కోడ్లో ఉంది. ఇప్పుడు డెఫినేషన్ మార్చే వీళ్ళందరినీ ఆర్ఫనేజ్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ అని పిలవరాట వాడిని. దే విల్ నాట్ కమ్ అండర్ ఇండస్ట్రియల్ యాక్ట్లో. ఓకే, తీసి పక్కన పడేస్తే మరి వాళ్ళకి రక్షణ ఏంటి? డిడ్ యూ క్రియేట్ ఎనీ న్యూ ప్రొటెక్షన్ లా ఫర్ ఆల్ దిస్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది కదా ఇక్కడ. సో 2020కి 1978 జడ్జిమెంట్కి ఒక చిన్న తేడా ఇదే కనిపిస్తుంది. ఇది ఎక్స్క్లూజన్ తేడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ డెఫినేషన్ సేమ్, బట్ వై డిడ్ యూ ఎక్స్క్లూడ్ ఫ్యూ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయింది. ఓకే, ఇప్పుడు 2026లో జడ్జిమెంట్ వచ్చింది. నిన్న ఆగస్టు 20వ తారీఖున ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ దగ్గర ఇప్పుడు గొడవ నడుస్తుంది దాని మీద. ఈ జడ్జిమెంట్ ఆయన ఏమంటారు, 1978 జడ్జిమెంట్ని మీరు ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దట్ వాస్ గివెన్ బేస్డ్ ఆన్ ది 1947 ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు మేము 2020 కోడ్ ప్రకారం 2020 అనేది కోడ్ పెట్టారు మా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో. కోడ్ బిల్లు పార్లమెంట్లో చట్టమైనప్పుడు దాని ప్రకారమే మనం చూడాలి తప్ప ఓల్డ్ చట్టాల గురించి చూడకూడదని వీళ్ళు డెఫినేషన్ మారిస్తే ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు హాస్పిటల్ వర్కర్కి రక్షణ లేదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి రక్షణ లేదు, ఎన్జిఓలో పనిచేసే వర్కర్కి రక్షణ లేదు, వాళ్ళకి మీరు పిఎఫ్ కట్టలేదు, ఇవ్వట్లేదు, సరిగా మమ్మల్ని వాడుకొని వదిలేశారు, జీతం ఇవ్వట్లేదు అంటే వీటన్నిటికి రక్షణ లేదు వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది పెద్ద ప్రమాదం, పేదలకి పెద్ద ప్రమాదకరంలోకి నెట్టేటువంటి మార్పులు తీసుకొచ్చారు, ఎందుకో తెలియదు. అయితే ప్రభుత్వం ఏం ఆర్గ్యుమెంట్ చేస్తుందంటే ప్రతి ఎంప్లాయీ రిలేషన్షిప్కి సంబంధించి ఇండస్ట్రియల్ కోడ్ కింద రానప్పటికీ క్రైమే కదా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్, పోలీస్ స్టేషన్ నేనదే చెప్పింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి దగ్గర డబ్బులు ఉండాలి కదా. కోర్టు లాయర్ని పెట్టుకుని ఆర్గ్యుమెంట్ చేశాను, హాస్పిటల్కి వ్యతిరేకంగా డబ్బులు ఉండాలి కదా. అదే ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం మీరు తీసుకొస్తే ఏముందంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అని ఒక ఆఫీస్ ఉండేది, అక్కడ ఆఫీస్కి రాసుకోవాలి, ఇదిగోండి అకార్డింగ్ టు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ దేనికో రాసుకుంటే అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు, వాళ్ళే సాల్వ్ చేస్తారు ఒక చట్టం ఉంటే. బట్ దీనికి వీళ్ళు ఎక్కడ పోవాలి, కోర్టులకు వెళ్ళాలా, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలా, వాళ్ళు వింటారా, పేదల మాట వింటారా? అంబులెన్స్ డ్రైవర్ నాకు జీతం లేదని హాస్పిటల్ వాండర్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ వాండర్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే అంబులెన్స్ డ్రైవర్కి సపోర్ట్ చేస్తారా? యూనివర్సిటీ అటెండెంట్ లేదంటే అక్కడ ఫైల్ ఇచ్చేటువంటి అటెండర్ ఉంటాడు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద కేసు వేస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు? పోలీస్ సిస్టమ్ ఇదంతా. సో ఈ వర్కర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్గ్యుమెంట్ అనేది ఇప్పుడు మొత్తం మార్చేసి 2020 కోడ్ వల్ల మొత్తం దెబ్బతినిపోయింది, గబగబైపోయింది. ఇక్కడ ఒక పెద్ద లీగల్ ఇష్యూ వచ్చింది ఇక్కడ. ఇది 2020 కోడ్ అనేది యాంటీ వర్కర్ డెఫినేషన్ అని మేము అంటలా, యాంటీ వర్కర్ డెఫినేషన్ కాదు.
ఈ కోడ్ అనేది డెఫినేషన్ని బ్రాడ్ నుంచి నేరో డౌన్ చేయటం వల్ల, బ్రాడ్ అనేది నేరో డౌన్ అంటే ఒక పెద్ద గల్లీ ఉందనుకో, పెద్ద గల్లీలో ఎక్కువ మంది పోతారు. గల్లీ నేరోగా ఉంది, చిన్నగా ఉందంటే ఇద్దరు ముగ్గురే పడతారు కదా. నువ్వు డెఫినేషన్ని నువ్వు కట్ చేసుకుంటూ వస్తే ఎక్కువ మంది ఫిట్ అవ్వరు కదా. 1970 ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇండస్ట్రీలోకి. ఏమిటి, ఎన్జిఓలు, హాస్పిటల్స్, ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ కింద వాళ్ళ రక్షణ దొరికింది 1978 ప్రకారం. వీళ్ళు 2020లో కోడ్ పెట్టి వీళ్ళందరిని ఎక్స్క్లూడ్ చేశారు. హాస్పిటల్స్ని, యూనివర్సిటీస్ని, ఎడ్యుకేషన్ కాలేజీలు, స్కూల్స్ మొత్తం ఎక్స్క్లూడ్ చేసిన ఇండస్ట్రీస్ కిందకి రావని చేయటం వల్ల ఇప్పుడు వీళ్ళకి రక్షణ లేకుండా పోయింది అనేది ఇక్కడ ఇష్యూ కదా. ఓకే, ఇప్పుడు పేదవాడిని ఎట్లాగా మనం ఎలాగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పేదోడిని ఎలా కాపాడాలి అనేది ఇక్కడ ఇష్యూ. ఒక 15,000 20,000 ఉద్యోగం చేసేవాడు ఒక 10 సంవత్సరాలు పని చేస్తే వాడికి పిఎఫ్కి ఎంతో కొంత వస్తాయి కదా. ఆడ పిఎఫ్ నువ్వు పిఎఫ్ కిందకి రావు బాయ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కింద నువ్వు లేవు. సో నీకు పిఎఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాంప్లికేట్ స్టడీ చేయాలి. ఓకే, నేను లైట్గా స్టడీ చేసి చెప్తున్నాను. ఇదంతా ఏంటంటే 1947లో ఉన్న ఇండస్ట్రియల్ కోడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం 1978లో ఒక జడ్జిమెంట్, చాలా సూపర్ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2020లో కోడ్ పెట్టడం వల్ల నేను సుప్రీంకోర్టు జడ్జిలు తప్పు అని నేను అంటలేదు. ఎందుకంటే వీళ్ళు బిల్లు పార్లమెంట్లో పాస్ చేశారు. నరేంద్ర మోడీ గారు న్యూ ఇండస్ట్రియల్ కోడ్ని బిల్లుని పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో, పార్లమెంట్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ లేవా? ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలి? ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రశ్నించాలి? ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ లేవా? ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజీలు, వర్కర్లు, స్టాఫ్ నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు వీళ్ళు ఎవరు లేరా? ఎవరు ప్రశ్నించరా? నేను ఒక్కనే ప్రశ్నించాలా? ఓకే, మా అంబేద్కర్ జనతా పార్టీ ఒక్కటే ప్రశ్నించాలా? ఎవరు ప్రశ్నించాలా దీని మీద? వీళ్ళ సంగతి ఏంటి? డ్రైవర్లు, లాయములు, వీళ్ళంతా సంగతి ఏంటి? ఓకే, పోనీ మేము ప్రశ్నిస్తున్నాం, మీరు నాకు బాపట్ల పోటీ చేస్తాను ఓట్లు ఏంటారంటే ఎవడేడు నాకు. థ్యాంక్ యూ, నమస్కారం.